వాళ్ళ చుట్టాలు ఒక అబ్బాయి తలనొప్పి వచ్చిందంట మమ్మీ, ఇగో కళ్ళు తిరిగి కింద పడిపోయాడంట, అట్లానే చనిపోయాడంట. హల్లెలూయా, చనిపోయాడంట మమ్మీ. ఎందుకు? అది బ్రెయిన్ స్ట్రోక్ అంట. హల్లెలూయా, ఏ స్ట్రోక్ నాకు రానిలేడు దేవుడు. హల్లెలూయా, దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. దేవుని ఇల్లుగా మనం ఉన్నాం. మనకి ఎందుకు వస్తుంది బిడ్డ? నాకు తగ్గిపోయిందిలే, బాధపడక అని చెప్పాను. కానీ నిజమే అంట. హల్లెలూయా, తెలియని వ్యాధులతో బాధపడుతున్నారు. ఎందుకో తెలుసా? వారికి ప్రాకారం లేదు. ఎందుకో తెలుసా? ఆయనను ఆశ్రయించట్లేదు. కానీ మనము దేవుని బిడ్డలై ఉన్న మనము, దేవుడు ఏది కూడా మన మీదకి సంభవించాడంట. దానికి అధికారం లేకుండా చేస్తాడండి. ఒకవేళ వచ్చినా కానీ దాన్ని తీసివేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ టయానికి వచ్చిన ఆ టయానికి దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు, నువ్వు నన్ను ఆశ్రయించు, నువ్వు నా దగ్గరికి రా, నీకు నేను ప్రాకారముగా ఉంటాను. నువ్వు నన్ను ఆశ్రయించు, నీ బలముగా ఉంటాను. నువ్వు నన్ను ఆశ్రయించు, నేను నీ కోటగా ఉంటాను. నువ్వు నన్ను ఆశ్రయించు, నీ ఇల్లుగా ఉంటాను. హల్లెలూయా. ఇన్ని మాటలు చెప్తుంటే చలనం లేకుండా మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆయన ఉంటాను అన్నప్పుడు ఆమె చెప్పడానికి ఏమైతుందండి మనకి? హల్లెలూయా, హల్లెలూయా. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై నా శత్రువులు రహస్యముగా వడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవి నీవే. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడండి? నన్ను చిక్కించుకున్నటకై నా శత్రువులు రహస్యంగా వట్టిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మ నీ చేతులకి నేను అప్పగించుకుంటూ ఉన్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఇదిగో రహస్యంగా నీ మీద దాడి చేస్తున్నాడా శత్రువుడు? ఇదిగో నీకు తెలియని వ్యాధుల చేత, తెలియని బాధల చేత, నీ మానసిక ఒత్తిడి చేత నువ్వు ఈత లేకపోతూ ఉన్నవే సముద్రములో, ఆ బాధల చేత నేను ఇబ్బంది పెడుతూ ఉన్నాడేమో. దావీదులాగా ఒకసారి నువ్వు అడిగితే ఏమైతుంది? హల్లెలూయా, హల్లెలూయా. నా శత్రువు చేతిలో నుండి నన్ను విడిపించు. వాడు రహస్యంగా నన్ను దాడి చేయాలని చూస్తున్నాడయ్యా, నన్ను విడిపించు. నా ఆత్మ నీ చేతులకి నేను అప్పగించుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ఈ దినం ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రార్థన చేశారు? హల్లెలూయా. దేవుడు ప్రతి దినము మనల్ని నూతన బలంతో నింపుతాడంట. ఎప్పుడంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. మొదట దేవుణ్ణి ఎత్తుకు వారికి నూతన బలము పొందుకుంటారంట. హల్లెలూయా. ఎవరైతే శత్రువు చేత ఇబ్బంది పడుతూ ఉన్నారో, వారి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఇదిగో నేను పడలేకపోతూ ఉన్నాను, నేను గెలవలేకపోతూ ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావో, ఆ బాధల నుండి దేవుడు చక్కని మాట తెలియజేస్తున్నాడు. నీ ఆత్మని ఆయన చేతులకి నువ్వు అప్పగించుకో. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యెహోవా సత్యదేవ, మన దేవుడు ఎటువంటి దేవుడు అంట? సత్యదేవుడు. ఆయన అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నన్ను విమోచించుము, నన్ను విమోచించువాడు నీవే. ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను
అనుసరించు వారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నీ ఆనంద భరితుడనై సంతోషించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నన్ను విమోచించువాడు నీవే, ఎందుకంటే నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను. హల్లెలూయా. నన్ను విడిపించుటకు, నన్ను శిక్షించుటకైనా, విమోచించుటకైనా, నన్ను రక్షించుటకైనా, ఎందుకైనా నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను. అందుకే నాకు ఏ భయమో లేదంటున్నాడు దావీదు. ఇదిగో వ్యర్థమైన దేవతలను నేను అనుసరించను, అనుసరించు వారు కూడా నాకు అసహ్యములు. వ్యర్థమైన దానిని నేను వెతకను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యంలో రాయబడి ఉంటుంది, కీర్తనలోనే, వ్యర్థమైన వాటిని నా పెదవులను నేను ఎత్తను అంటున్నాడు. హల్లెలూయా. వ్యర్థమైనవి మనము వ్యర్థమైనవే వెతుకుతాం. హల్లెలూయా. యోగ్యమైనవి మనం వెతకం. విగ్రహారాధన చేస్తుంటే మంచిగా అక్కడికి వెళ్ళి చూస్తాం, అవన్నీ మానుకోమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అవన్నీ అసహ్యములంట. దావీదుకే అసహ్యం కలిగితే దేవాది దేవుడికి ఎంత అసహ్యంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన ప్రాణ బాధలు, మన బాధలన్నీ ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు, ఆయన కనిపెట్టి ఉన్నాడు. మన ప్రాణంలో కలిగే బాధలు, మనలో వచ్చే వ్యాధులు ఆయన దృష్టించి ఉన్నాడంట. మీరు అనుకుంటున్నారంట, నా ప్రార్థన దేవుడికి కనపడట్లేదు. హల్లెలూయా. దేవుడికి కనపడట్లేదు, అసలు ఆయన జ్ఞాపకానికే రావట్లేదు. జ్ఞాపకానికి వస్తే ఒకవేళ నన్ను ఎందుకు రక్షించడు, నన్ను ఎందుకు ఈ బాధలో నుంచి విడిపించడు, నాకెందుకు ఈ రోగం తగ్గదు అనుకుంటున్నావా? కానీ దేవుడు అంటున్నాడు, నీ బాధలను ఆయన దృష్టించి ఉన్నాడంట, నీ ప్రాణ బాధలను ఆయన కనిపెట్టి ఉన్నాడంట. కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించుచున్నాను అంటున్నాడు దావీదు. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు కూడా మనం ఆనందంగా స్వీకరించే వారిగా ఉంటారు. ఎప్పుడు మేలులు పొందుకుంటే దేవుడు జ్ఞాపకం రాడంట. అందుకే మనము శోధించబడటం వలన సువర్ణంగా మార్చబడతాం. హల్లెలూయా. మనకు బాధ వచ్చిందంటే బాధ వెనకాల సంతోషం కూడా ఉంటుంది. హల్లెలూయా. ఈ మాట నిజం. మీ బాధలన్నీ దేవుడు దృష్టించి ఉన్నాడంట, మీ బాధలన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడంట, మీ శ్రమలన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడంట, నీ ప్రాణంలో కలుగు భయములన్నీ దేవుడికి తెలిసి ఉన్నాయంట. ఆయన చూచుచున్న దేవుడని ఆయనకి పేరు పెట్టబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో గుడ్డిగా మనము దేవుడు చూడట్లేదు అని అనుకోవద్దు. మీరు ఏం చేస్తున్నారో దేవుడికి తెలుసు, మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో మీకు దేవుడికి తెలిసి ఉన్నది. ఎప్పుడు కూడా నోరు చారి, పెదవులు చారి ఒక్క మాట కూడా దేవుడిని అనకూడదు. హల్లెలూయా. మేలు కలిగినప్పుడే దేవుడు కాదండి, కీడు వచ్చినప్పుడు కూడా దేవుడే. యోగు భక్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. యోగు భక్తుడు అలా అన్నాడండి. ఆయన ఎంత కోటీశ్వరుడో, అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ తుడిచిపెట్టుకొని పోయినప్పుడు కూడా యోగు ఏమన్నాడండి? ఏమన్నాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగును కాక అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా అలాగా అనాలి. అలాంటి విశ్వాసం మనలోనికి రావాలి. అలాంటి విశ్వాసం మనలోకి వస్తే దేవుడు ఎన్నడూ కూడా నేను సిగ్గుపరచను అంటున్నాడు. హల్లెలూయా. అలాంటి విశ్వాసం మనలో ఉంటే మనల్ని ఎన్నడూ కూడా దుఃఖపెట్టడు అంతే. హల్లెలూయా. మన దుఃఖములు అన్నీ దేవుడు నాట్యంగా మార్చిపోతూ ఉన్నాడు. మీరు ఎంతకాలం దుఃఖపడ్డారా, మిమ్మల్ని సంతోషభరితులను ఆయన చేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపను బట్టి ఆయన మనల్ని రక్షిస్తాడు.
అంతేకాదు, నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమైన నా పాదములు నిలవబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖముతో ఎల్లబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుచు నా ఏళ్ళు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. నా ఎముకలు క్షీణించుచున్నాయి. నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నా నిలవరులకు భీకరుడై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోదురు. మరణమై స్మరణకు రాకుండా వారి వలె మరవబడితిని. ఒట్టికుండ వంటి వాడనైతిని. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమైన నా పాదములు నిలవబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము. దావీదు భక్తుడు ఇలాగ అడుగుతూ ఉన్నాడు, ఇదిగో నన్ను నువ్వు శత్రువులకి అప్పగించలేదు, ఇదిగో విశాలమైన స్థలములో నా పాదాలు నిలిపి ఉన్నావు, నా పాదము నిలిపి ఉన్నావు. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము. విచారణ వలన నా కన్ను క్షీణించుచున్నది, బాధల వలన నేను కృషించిపోతున్నాను. రోదన ధ్వని చేస్తారండి. హల్లెలూయా. చాలా హల్లెలూయా, హల్లెలూయా. మనకు మనమే ఆయనను అంటూ ఉంటాము, దేవా నా రోదన, నా వేదన. మీకు ఒకటి చెప్పనా, ఇదిగో మన బలము ఎప్పుడు కృంగిపోతుందంటే, మనము బలహీనతలకు ఎప్పుడు వెళ్ళిపోతామంటే రోగముతో కాదండి. హల్లెలూయా. రోగముల వలన మన ఎముకలు కరిగిపోవు. ఎప్పుడు కరిగిపోతాయో తెలుసా? మనము కోపంతో, అసూయతో, మనం క్రోధముతో ఎప్పుడైతే ఉంటామో మానసిక ఒత్తిడిలోకి తీసుకెళ్ళిపోతాయి అవి. అప్పుడే మన ఎముకలు అంటే అరిగిపోతాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో మిమ్మల్ని నిందాస్పదంగా నేను చెయ్యను, మిమ్మల్ని నేను శత్రువులకి అప్పచెప్పని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాణ భయములు ఇప్పటి నుండి ఉన్నాయేమో, ఇంతవరకు దాకా ఉన్నాయేమో, ఇప్పటి నుండి మీరు భయపడాల్సిన అవసరము అంతకంటే లేదంటున్నాడు. అంతేకాదు, నన్ను కరుణించుము. నా దుఃఖము చేత ఏళ్ళు గడుచుచున్నాయి, నా నిట్టూర్పులు విడుచుతో ఇదిగో ఎన్నో ఏళ్ళు గతించుచున్నాయి. మీరు కూడా అడుగుతూ ఉన్నారా, దేవా నా బాధలను బట్టి, నా విచారాలను బట్టి ఇదిగో నా కళ్ళు గుంటలు పడిపోతున్నాయి, ఇదిగో నన్ను కృషించిపోతున్నాను, ఇదిగో నేను నశించిపోతున్నాను, నన్ను ఎలా మరచిపోయావు ప్రభువా అని అడుగుతున్నావా? దేవాది దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. నువ్వన్నా మర్చిపోతావేమో, నీ తల్లి అయినా మర్చిపోతుందేమో, ఆయన నిన్ను ఎన్నడూ మనల్ని అంటున్నాడు, ఎప్పుడు నీ చేయి విడిచిపెట్టను అంటున్నాడు. దావీదును కూడా విడిచిపెట్టలేదు. దావీదును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని అంటే, దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని కూడా ఇప్పుడు దాకా దుఃఖముతో, వేదనతో ఇదిగో నా కళ్ళు గుంటలు పడిపోతున్నాయి, నా కన్నీరు ఆగట్లేదు, నా బాధల్లో నుండి నేను బయటికి రాలేకపోతున్నాను, నేను నిట్టూర్పులు విడుచుచున్నాను, ఇదిగో నేను మరణ పడకలో ఉన్నాను,
ఇదిగో మరణ అంచుల్లోకి వెళ్ళిపోతున్నాను, నీకు తెలియదా ప్రభువా అని అడుగుతున్నావేమో. దేవాతి దేవుడు వచ్చే సమయం అయింది, నిన్ను ముట్టబోయే సమయం అయింది. ఇదిగో నీకు దేవుడు కార్యము చేయబోయే సమయం ఆసన్నమై ఉంది. ఇదిగో నిరీక్షణతో నువ్వు ఆయన యందు కనిపెట్టుకో. ఇదిగో నీ ద్వారములు తెరవబోతూ ఉన్నాడు. ఇదిగో సంతోషముగా నిన్ను మార్చిపోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఇదిగో దేవాతి దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మన ఇడికిడిలో ఆ వాక్యమును మనం పెట్టి ఇదిగో ఫలింపచేయబోతూ ఉన్నాడు. దేవాతి దేవుడు ఇదిగో మీతో మాట్లాడి ఉన్నాడు. ఇదిగో యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. దావీదు భక్తుడు గోజాడుకుంటూ ఉన్నాడు. ఇదిగో నా శత్రువుకు నువ్వు అప్పచెప్పలేదు అంటున్నాడు. దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో విశాలమైన స్థలముల మీద ఇదిగో నా పాదము నిలబెట్టితివి. ఇదిగో యెహోవా నన్ను ఇరుకులో పడనీయక ఇదిగో నన్ను రక్షించు. దేవానికి స్తోత్రాలు, వందనాలు, వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్ముడా ఇదిగో నా ప్రభువానికి వందనాలు. అయ్యా నేను క్షీణించిపోతున్నాను. ఇదిగో నా ప్రాణము క్షీణించిపోతుంది, నా దేహము క్షీణించిపోతుంది, నా బ్రతుకు దుఃఖముతో ఏళ్ళు గడుచుచున్నాయి. ఇదిగో నీ తూర్పులతో ఇదిగో నా తండ్రి నాయన నీకు స్తోత్రములు అయ్యా. ఇదిగో నా తండ్రి ఏళ్ళు గడుచుచున్నాయి. దేవా నువ్వు చూడు ప్రభువా. యేసయ్యా ఇదిగో నా తండ్రి నా ఎముకలు క్షీణించుచున్నాయి. ఇదిగో నా బలము తరిగిపోతుంది. ఇదిగో నాయన శత్రువులందరికీ నేను నిందాస్పదంగా ఉన్నాను. దేవానికి స్తోత్రాలు, వందనాలు. అయినను పర్వాలేదు, అయినను నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వు గొప్ప దేవుణ్ణి ఇదిగో నువ్వు ఎరిగి ఉన్నావు. దేవుడు చేపట్టుకొని లేపబోతూ ఉన్నాడు. ఇదిగో ఆకాశపు వాకిలు తెరవబోతూ ఉన్నాడు. ఇదిగో నా తండ్రి నీకు వందనాలు. ఇదిగో ఆయన ఆయన ఎన్నడూ నిన్ను సిగ్గుపరచనంటున్నాడు. ఆయన నీతిని బట్టి నిన్ను రక్షిస్తానంటున్నాడు. ఆయన శరణొచ్చిన వారిని ఏ మాత్రము కూడా ఇదిగో ఆయన పోషించబోతూ ఉన్నాడు. ఆయన రక్షించబోతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు అనుకుంటున్నావా ఇదిగో నేను చనిపోతే నేను స్మరణకి రాను, ఇదిగో మన్ను నిన్ను స్తుతించిన ప్రభువా అని దావీదు భక్తుడు అడుగుతూ ఉన్నాడు. ఇదిగో ఆయన అంటున్నాడు నీకు ఆయుష్ను పొడిగించబోతూ ఉన్నాడు. ఇదిగో నీకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతూ ఉన్నాడు. పక్షి రాజు రెక్కల వలె ఇదిగో రెక్కలు చాపి నువ్వు పైకి ఎగరబోతూ ఉన్నావు. ఇదిగో నేను వాడుకోబోతూ ఉన్నాడు. సిగ్గుపడే పరిస్థితుల్లో నుండి, దుఃఖపడే పరిస్థితుల్లో నుండి నిన్ను పైకి లేపబోతూ ఉన్నాడు ఆయన. ఇదిగో పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నిన్ను నింపబోతూ ఉన్నాడు. దేవుని ఆనందం నిన్ను కప్పుకోబోతూ ఉంది. నీ దుఃఖ దినములు
శబ రికలరబ శబ. ఇదిగో నువ్వు నిందలతో అవమానాలతో ఇదో అనేక బాధలతో నువ్వు కృషించి కృంగిపోతూ ఉన్నావా? దేవుడు నీ పక్షముగా నిలబడిపోతూ ఉన్నాడు. దావీదు పక్షముగా నిలబడి ఉన్నాడు. ఇదిగో యెహోవా కొరకు కనిపెట్టి వారున్నారా, మీరందరూ మనసు నుంచి ఇదిగో మనసులో ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి అంటున్నాడు. ఇదిగో యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో ఈ విజ్ఞాపన ధ్వని ఆయన ఆలకించి ఉన్నాడు. ఇదిగో అంతేకాదు, ఇదిగో భక్తులందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. ఆయన ప్రేమించి వారిని ఆయన ప్రేమిస్తానంటున్నాడు. ఆయన గణపరిచి వారిని గణపరుస్తానన్నాడు. ప్రాకారము గల పట్టణములో ఆయన కృపతో నింపుతూ ఉన్నాడు. ఆయన కృపతో నింపుతూ ఉన్నాడు. ఆయన కృపతో నింపుతూ ఉన్నాడు. అంతేకాదు ఆశ్చర్య కార్యములు ఆయన చేయబోతూ ఉన్నాడు. అద్భుతమైన కార్యములు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. దావీదు జీవితంలో చేసి ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. నీ కొరకు దాచిపెట్టిన ఇదిగో మేలును తండ్రి తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నరుడు ఆయనను ఆశ్రయించిన వారు అదిగో ఆయన వారి నిమిత్తము సిద్ధపరిచి ఉన్న మేలు ఎంతో గొప్పదై ఉన్నది. ఇదిగో నీకు కావాలా? ఇదిగో నువ్వు కావాలా? ఇదిగో నువ్వు అడుగుతావా దేవుణ్ణి? యేసయ్యా, ఇది యేసయ్యా నీకు స్తోత్రములు. ఇన్ని రోజులు మా పాప దోషములు కప్పి ఉంచావేమో, ఈ సమయంలో నేను ఒప్పుకుంటున్నాను. ఇదిగో విడిచిపెడుతున్నాను. ఇదిగో మమ్మల్ని నువ్వు విమోచించు. అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి నీ శరణు తెచ్చి ఉన్నాను. ఎన్నడూ నన్ను నా ప్రభువా సిగ్గుపడనీయక నీ నీతిని బట్టే కేవలం నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఇదిగో నువ్వు నన్ను ఏర్పరుచుకున్న దాన్ని బట్టి ప్రభువా, అయ్యా నిన్ను కలిగి ఉన్న దాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో నువ్వు నన్ను రక్షించకపోతే అయ్యా నేను ఏమాత్రము ఎప్పుడో కృంగిపోయి ఎప్పుడో నశించిపోయేదాన్ని ప్రభువా. ఏ మాత్రం కూడా స్మరణకి రాకుండా ఉండేదాన్ని ప్రభువా. ఇదిగో నువ్వు నన్ను పిలుచుకున్న దేవుడు అయ్యా, నువ్వు నన్ను ఏర్పరచుకున్న దేవుడు అయ్యా, నువ్వెంత గొప్పవాడివయ్యా. యేసువే నీకు స్తోత్రములు, కర్తావే నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ జీసస్ నీకు వందనాలు. ఒప్పుకుందాము. చాలా మంది నోరు